చాలా వరకు ఈ మధ్య కాలంలో మనం ఎప్పుడు ఫోన్ చేసినా ఒక వాయిస్ వినిపిస్తూనే ఉంటుంది. నాకు తెలిసినంత వరకు 2 తెలుగు రాష్ట్రాల్లో ఆవిడ అంటే వస్తుంది అంటే తిట్టుకునే వాళ్ళు ఉండరు ఆ గొంతుని. ఎందుకంటే అంత ఇరిటేట్ అయిపోతున్నారు. ఏంట్రా బాబు ఎప్పుడు చూసినా మాకు ఈ గోల అనేంత లెవెల్‌కి వెళ్ళిపోయింది మన ఇరిటేషన్. దాంట్లో నేను కూడా ఉన్నాననుకోండి. నేనైతే మరీ దారుణంగా 1 ప్రెస్ చేసేస్తాను. వినలేక అంత ఇరిటేషన్ తెప్పించిన వాయిస్. బట్ ఆవిడ మాత్రం చాలా క్యూట్‌గా ఉన్నారు. ఆవిడే మరెవరో కాదు ఆర్‌జే అమృత. ఇప్పుడైతే మన ముందున్నారు. ఆవిడ గురించి చాలా విషయాలు తెలుసుకోవాలి కదా! ఇప్పుడైతే ఆవిడతో మాట్లాడేద్దాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? మీరు నన్ను తిట్టారు. మీరు నన్ను తిడుతూ ఇంటర్వ్యూ ఎలా చేద్దాం అనుకున్నారండి అసలు? యాక్చువల్‌గా ఇది నిజం చెప్తున్నాను. ఇది నేను బాగా అనుకున్నది. ఎప్పుడన్నా నార్మల్‌గా కాల్ చేస్తాం కదా! చేసిన వెంటనే సైబర్ నేరగాళ్ళు మీ సేవింగ్స్ ఖాళీ చేయడం టక్ వెంటనే హ్యాష్ నొక్కడం 1 నొక్కడం ఎప్పుడు వెళ్ళిపోతుందిరా బాబు అనిపించేంత ఇదొచ్చేసిందనమాట అందరికి. నాకు తెలిసినంత వరకు మీకు కామెంట్స్ కూడా అలానే వస్తున్నాయి దీని మీద. ఐ మీన్ ఐ టేక్ దెమ్ ఇన్ అ వెరీ ఫన్నీ వే. కానీ అది ఇట్స్ అ జెన్యూన్ అవేర్నెస్ క్యాంపెయిన్ దట్ ద గవర్నమెంట్ హాస్ ఇనిషియేటెడ్. అందరూ యాక్చువల్లీ తెలుసుకోవాల్సిన విషయం అది. అది మీరు రోజు మాకు ఫోన్ లో వినిపించేదా? ఇక్కడ మీకు ప్రెస్ 1 ఆప్షన్ లేదు. ఓకే. నో బట్ సోషల్ మీడియా లేదా తెలియని గ్రూప్స్ నుండి పెట్టుబడి చిట్కాలు తీసుకోకండి. అవి సైబర్ నేరగాళ్లు మీ సేవింగ్స్ ఖాళీ చేసే పన్నాగాలు కావచ్చు. చెప్పండి, ఫుల్ గా చెప్పండి. నా దగ్గర స్క్రిప్ట్ లేదు. స్క్రిప్ట్ ఉంటే చూసి చెప్తాను. స్క్రిప్ట్ లేదా ఇప్పుడు? అయితే చెప్పరా? ఫస్ట్ నేను అడిగింది 2 lines తో ఎనఫ్ చేసేసారు. దాన్ని కంప్లీట్ చేయండి. నాకు కంప్లీట్ గా ఉంటుంది. సోషల్ మీడియా లేదా తెలియని గ్రూప్స్ నుండి పెట్టుబడి చిట్కాలు తీసుకోకండి. అవి సైబర్ నేరగాళ్లు మీ సేవింగ్స్ ఖాళీ చేసే పన్నాగాలు కావచ్చు. ఇలాంటి సంఘటనలు వెంటనే నేషనల్ సైబర్ హెల్ప్ లైన్ 1930కి రిపోర్ట్ చేయండి. నాకైతే మీ గురించి చాలా విషయాలు తెలుసుకోవాలి అని ఉంది. అందులో భాగంగానే ఫస్ట్ అసలు మీ చిన్నతనం నుంచి తెలుసుకుందాం. అసలు మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, మీ చిన్నతనం అంతా ఎలా గడిచింది తెలుసుకోవచ్చా? నేను మచిలీపట్నం అనే ఊర్లో పుట్టాను. ఓకే. మా అమ్మ మా నాన్న వాళ్ళది మచిలీపట్నం అన్నమాట, బందర్. ఓకే. సో ఐ వాస్ బోర్న్ దేర్. మా అమ్మమ్మ, తాతయ్య, నాన్నమ్మ అందరూ మొత్తం ప్రాపర్ మేము బందర్ వాళ్ళం అన్నమాట. యాక్చువల్ గా మీరు చూడటానికి నార్త్ ఇండియన్ లాగా ఐ గెట్ టు హియర్ దట్ అలాట్. నేను నార్త్ ఇండియన్ లో ఉంటానని. నేను ప్రాపర్ అసలు సిసలైన తెలుగు అమ్మాయిని. మచిలీపట్నంలో పుట్టాను. అండ్ దెన్ మా అమ్మ నాన్న ఉద్యోగం వల్ల వి మూవ్ టు హైదరాబాద్. ఐ హావ్ అ సిస్టర్. మీ చిన్నప్పుడేనా? నా చిన్నప్పుడే. నా స్కూలింగ్ నాకు ఇంకా ఊహ తెలిసినప్పటి నుండి అంతా హైదరాబాద్. మీకు నాకు ఒక అక్క ఉంది, అరవింద, వెరీ సపోర్టివ్. అండ్ దెన్ కానీ మేము ఎవ్రీ సమ్మర్ హాలిడేస్, సంక్రాంతి హాలిడేస్ కంపల్సరీ మేము మా ఊరు వెళ్తాము. సో ఐఎమ్ ట్రూలీ అటాచ్డ్ టు మై నేటివ్ ప్లేస్ మచిలీపట్నం. స్లాంగ్ వస్తుందా అండి? మాకు కృష్ణా జిల్లా వాళ్ళకి ఏమంత యాస లాగా ఉండదు, నార్మల్ గా మాట్లాడుతున్నాం. ఓకే. అండ్ మీ నాన్నగారు ఏం వర్క్ చేస్తారు? మా నాన్న ఇస్ అ బిజినెస్ మ్యాన్. హీఈస్ అ రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్. హీ డిడ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ హిస్ లైఫ్. చాలా చాలా ఎక్స్ప్లోర్ చేశారు. హీ డిస్కవర్డ్ సో మచ్. హీ స్టార్టెడ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద స్క్రాచ్. మా నాన్నకి ఎవరు సపోర్ట్ గా ఉండి నువ్వు ఇది చేయి అన్న వాళ్ళు ఎవరు లేరు. అంతా ఆయనే డిస్కవర్ చేసుకొని హీఈస్ అ కంప్లీట్ సెల్ఫ్ మేడ్ మ్యాన్. Yeah, I'm very proud of my father's achievements. నాకు మీ ఫాదర్ చెప్పిన ఒక డైలాగ్ చాలా ఇష్టం తెలుసా? నేను 2 పిల్లల తండ్రిని. ఐఎమ్ వెరీ ప్రొటెక్టివ్. He is. But he also gives that freedom. ఆ ఫ్రీడమ్ ఇస్తారు. He is also very protective. మా అమ్మ నాగశ్రీ అపర్ణ, that's her name. మా అమ్మ ఏపీ గవర్నమెంట్ లో షీస్ అ గెస్టెడ్ ఆఫీసర్. ఓకే. ఇప్పటికి కూడా? యా. అండ్ మా అమ్మ కోసం మా నాన్న మూవ్ టు విజయవాడ ఇప్పుడు. ఓహో, ఇప్పుడు విజయవాడలో ఉంటున్నారు. ఎస్. అండ్ వెరీ అసలు ఇప్పుడు నార్మల్ గా అందరూ చెప్పుకుంటూ ఉంటారు కదా, ఐ హ్యావ్ టు బ్రింగ్ దిస్ అప్. హస్బెండ్ సపోర్ట్ చేయాలి వైఫ్స్. నాకు అది కొత్తగా చెప్తున్నారేంటి, చిన్నప్పటి నుండి చూసాను కదా అన్న ఫీలింగ్ లో ఉంటుంది నాకు. దట్స్ వెరీ కామన్ ఇన్ అవర్ హోమ్స్. వెరీ సపోర్టివ్. మా ఇల్లనే కాదు, మా నాన్న వాళ్ళ బ్రదర్స్ ఎక్కడ అన్నా సరే వెరీ సపోర్టివ్. ఓకే. ఏం చదువుకున్నారు మీరు? ఐ డిడ్ మై ఇంజనీరింగ్. అంటే మరి ఇంజనీర్ చేసి బీటెక్ చదివి ఇటు ఇంత సడన్ గా అంటే ఇంట్రెస్ట్ లేకపోతే? ఇండియాలో అందరు చేసే విషయమేగా. ఇండియాలో అందరు ఫస్ట్ ఇంజనీర్ అయ్యి తర్వాత లైఫ్ లో ఏమవ్వాలో డిసైడ్ చేసుకుంటుంటారు. బట్ ఐ డిడ్ మై ఇంజనీరింగ్ ఇన్ ఐటీ, సివిఆర్ కాలేజ్, ఇబ్రహీంపట్నం.
సివిఆర్ కాలేజ్. ఐ హ్యాడ్ అ గ్రేట్ టైమ్. నా కాలేజ్ లైఫ్ ఇస్ ద బెస్ట్ లైఫ్. ఓకే. ఐ హ్యాడ్ అ బాల్. అసలు అక్కడ చదువు, ఐ డోంట్ నో ఇఫ్ ఐ షుడ్ బి సేయింగ్ దిస్, బట్ నేను చదువుకున్నది కొంచెం అల్లరి చేసింది ఇంత. కానీ నేను కాలేజ్ అయిపోయిన తర్వాత ఐ కేమ్ అవుట్ విత్ అ ప్లేస్మెంట్ ఇన్ మై హ్యాండ్. ఓకే. నాకు జాబ్ తోటి నేను బయటకు వచ్చాను కాబట్టి నన్ను ఎవ్వరు ఏమనలేదు. మా నాన్న ఎప్పుడు అదే అంటారు, నువ్వు ఎంతన్నా అల్లరి చేయి, నువ్వు చదువుకుంటే ఎవడు నీ జోలికి రాడు, నువ్వు చదువుకోకుండా అల్లరి చేస్తే దెన్ యూ విల్ బి టార్గెటెడ్. ఓకే. ఇక్కడ మీరు ఒక మాట అన్నారు, ఆల్రెడీ ప్లేస్మెంట్స్ లో మీకు ఒక జాబ్ వచ్చేసింది, మీరు దాంట్లో జాయిన్ అవ్వలేదా? అయ్యాను. సో ఐ గాట్ ప్లేస్డ్ ఇన్ అమెజాన్. ఓకే. ఐ వర్క్డ్ ఇన్ అమెజాన్ ఫర్ అన్ ఇయర్. నా కాలేజ్ అయిపోయిన తర్వాత నేను అమెజాన్ లో 1 year వర్క్ చేశాను. ఇట్ వాజ్ అ క్రేజీ టైమ్ ఇన్ అమెజాన్. ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్ విత్ మై ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతమంది ఫ్రెండ్స్ ఫామ్ అయ్యాము. నైట్ షిఫ్ట్ చేసేదాన్ని, చాలా చిల్ అయ్యాము అమెజాన్ లో. ఐ హ్యాడ్ అ వెరీ గుడ్ టైమ్. 1 year చేసిన తర్వాత దెన్ కోవిడ్ హ్యాపెండ్ అనమాట. కోవిడ్ లో ఇంకా నేను ఆఫీస్ కి వెళ్ళేదే ఫ్రెండ్స్ తోటి చిల్ అయ్యి, యూనో చాలా బాగుంటుంది మా క్యాంపస్, అక్కడ అంతా ఎంజాయ్ చేయడానికి. ఇంకా ఐ ఫెల్ట్ ఐ థింక్ ఐమ్ గెటింగ్ బోర్డ్, నాకు ఇది కాదు, దిస్ ఇస్ నాట్ వాట్ ఐ వాంటెడ్ ఇన్ మై లైఫ్ అని అనిపించింది అనమాట. సో ఐ టుక్ అ డెసిషన్ టు క్విట్. ఓకే. ఐ క్విట్ ద జాబ్. మా ఇంట్లో కూడా నాకేమి అట్లా ప్రెషర్ లేకుండా ఎందుకు మానేసావు అని అలా ఏం అనలేదు. నేను చెప్పాను, నేను ఏదన్నా వేరేగా నాకు నచ్చింది ఏదన్నా చెయ్యాలని అనుకుంటున్నాను, ఏం చేయాలనుకుంటున్నానో నాకు కూడా తెలియదు, బట్ ఐ వాంట్ టు గివ్ ఇట్ సమ్ టైమ్ అని నేను అన్నాను. దే వర్ ఓకే. అండ్ అలా కోవిడ్ టైంలో దెన్ రేడియో మిర్చి హ్యాపెన్ టు మీ. అంటే నార్మల్ గా జాబ్ మానేశారు, ఏదన్నా కొత్తగా డిఫరెంట్ గా చేయాలి అనుకున్నారు, బట్ ఎందుకు ఆర్జేనే చూస్ చేసుకున్నారు? అంటే నేను స్పెసిఫిక్ గా నేను ఆర్జేనే అవ్వాలి అని చెప్పి ఇటువైపు ఏం రాలేదు. ఐ వాజ్ ఓపెన్ టు ఆప్షన్స్ అన్నమాట. కానీ ఓపెన్ టు ఆప్షన్స్ లో కూడా నాకు నచ్చిందే నేను చేస్తాను, సమ్వేర్ వేర్ ఐల్ బి సాటిస్ఫైడ్ విత్ మై జాబ్ అన్న రోలే నేను, అన్న ప్రొఫెషన్ లోకి నేను వెళ్తానన్న కాన్ఫిడెన్స్ నాకు ఉంది. అండ్ ఐ వాజ్ వెరీ షూర్ అబౌట్ దాట్. సో నేను అలా ఉన్నప్పుడు ఇఫ్ యూ వాంట్ టు బికమ్ అన్ ఆర్జే యూ కెన్ అప్లై హియర్ అని నాకు కనిపించింది. అండ్ లైక్ దిస్ సీమ్స్ ఇంట్రెస్టింగ్ అండ్ నేను చెయ్యగలను ఇది అని నాకు అనిపిస్తోంది అని నేను అప్లై చేశాను అంతే. నాకు ఆనెస్ట్లీ ఇది నా గోల్, నేను ఇక్కడికి రీచ్ అవ్వాలి అన్నట్టుగా నాకు ఏం లేకుండే. ఐ వాజ్ వెరీ ఓపెన్, లెట్స్ గో విత్ ద ఫ్లో. కానీ వైల్ గోయింగ్ విత్ ద ఫ్లో ఐ విల్ గ్రాబ్ అ గుడ్ ఆపర్చునిటీ అండ్ గివ్ మై 100% అన్న కాన్ఫిడెన్స్ నాకు ఉండింది. సో దాట్స్ హౌ రేడియో మిర్చి హ్యాపెన్ టు మీ. ఓకే. మీ అల్లరి మీద మీకు చాలా నమ్మకం ఉంది. నా అల్లరి మీద మీ మాటల మీద? ఐ గెస్. అంటే ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా? పోనీ నార్మల్ గా స్కూల్లో కాలేజ్ లో అల్లరి చేశారు అంటే ఓకే, అంటే లొడ వాగేసినావు అంటే ఓకే, బట్ అదే ప్రొఫెషన్ అవుతుంది తీసుకుంటాను అని. కానీ ఇక్కడ జనాలకి ఉన్న బిగ్గెస్ట్ మిస్కన్సెప్షన్ ఏంటి అని అంటే, లొడ వాగే వాళ్ళు ఆర్జేలు అవుతారేమో అని అనుకుంటారు. కానీ దట్స్ కంప్లీట్లీ రాంగ్. ఇట్స్ 100% రాంగ్. మేము లొడ అసలు వాగం. మీరు రేడియో అది వింటే మేము ఒక పాయింట్ ఉంటే చాలా క్రిస్ప్ గా, చాలా యూనో ఎంతైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో అంతే ఇచ్చి ఇంట్రెస్టింగ్ గా క్రిస్ప్ గా జనాలకు అర్థమయ్యేలాగా ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ అవన్నీ ఇచ్చి చాలా క్రిస్ప్ గా చెప్తాము. సో మోర్ దాన్ యూనో టెలింగ్ సో మచ్, నువ్వు చిన్న విషయాన్ని ఎంత బాగా చెప్పగలవు అన్నది ఇంపార్టెంట్. దట్స్ వాట్ వీ డూ అన్నమాట. సో అది